హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో సేమియా అండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము. దీనికోసమని ఒక హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని ముందుగా వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ పోసి వీటిని అయితే నాననివ్వాలి. ఒక 10 నిమిషాల దాకా మూత పెట్టేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. బాదం కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై చేసుకున్నాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకు కావాల్సిన సేమియాలు తీసుకోవాలి. ఎంత కావాలో అన్నీ తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి సేమియాలు మొత్తము. ఇప్పుడు ఇదే కడాయిలో వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసాను. ఈ వాటర్లోనే ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. సగ్గుబియ్యము ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో పాలు అయితే యాడ్ చేసుకోవాలి. కాగబెట్టిన పాలు ఒక గ్లాస్ అయితే యాడ్ చేశాను. పాలు పోసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత తీపి తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి షుగరు. ఇప్పుడు ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా. సగ్గుబియ్యం ఉడుకుతుండగానే ఇప్పుడు ఇందులో సేమియా అయితే వేసుకోవాలి. ఫ్రై చేసిన సేమియా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సేమియా అనేది మరి ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికిస్తే బాగా మెత్తపడుతుంది. కాబట్టి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతే, ఎక్కువసేపు అయితే ఉడికించకూడదండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ ప్రాసెస్లో మొత్తము. స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టి కాసేపు పక్కకు పెట్టేస్తే సేమియా అయితే రెడీ అయిపోయింది. సేమియా సగ్గుబియ్యం చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుందని చెప్తారు. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.